నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలోని నిన్న కరీంనగర్ లో కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు చిత్రా మిశ్రా గారు ప్రజావాణి అని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తను కొత్తగా వచ్చింది కాబట్టి ఏదైనా సరే మన జిల్లాకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నాయని చెప్పేసి ప్రజావాణి ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి దాదాపుగా 345 దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ గోళ్లు అన్ని వాళ్ళు కలెక్టర్ గారు ముందర చెప్పడం జరిగింది. సో దీని మీద మనకు కలెక్టర్ గారు కూడా స్పందించడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు ఎలాంటివి అక్కడ ప్రజావాణి దగ్గరికి మీరు వెళ్ళి మీరు ఏదైనా సరే సమస్యలు ఉంటే కనుక మీరు దరఖాస్తు ఎంపీడీ ఆఫీస్ కానివ్వండి, డిఆర్డీఓ ఆఫీస్లో కానివ్వండి, మండల ఆఫీస్లో కానివ్వండి అప్లికేషన్లు పెట్టుకోకపోతే రెస్పాండ్ గానీ వాళ్ళు కరెక్ట్గా అవ్వకపోతే మీరు కలెక్టరేట్ వెళ్ళి అక్కడ మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు మొన్న జరిగిన కలెక్టర్ ఆఫీస్ లో చిత్రా మిశ్రా గారు ఏం మాట్లాడారు, అలాగే వాళ్ళ సమస్యలు ఏం తీర్చారు అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీ చెప్తాను. సో వీడియోని చివరిదాకా చూసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ముందుగా ఏంటంటే కొత్తగా కరీంనగర్ కి చిత్రా మిశ్రా గారు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత వచ్చి రాగానే ప్రజావాణి అనేది కూడా ఒక మీటింగ్ అనేది కలెక్టర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజావాణి ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా తెలిసి చాలా పెద్ద ఎత్తున చాలా మంది అక్కడికి రావడం జరిగింది. సో అంత అక్కడికి వచ్చిన వాళ్ళు దరఖాస్తులు కలెక్టర్ గారికి చేసుకున్నారు. అందులో ఎక్కువ దరఖాస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మాకు కొన్ని సంవత్సరాల నుంచి మేము వికలాంగులుగా ఉన్నాము, దివ్యాంగులుగా ఉన్నాము, మాకు కాలు పనిచేయట్లేదు, అయినా కూడా మేము అప్లికేషన్స్ పెట్టినాం కానీ అయినా కూడా ఎంపీడీఓ ఆఫీస్లో, డిఆర్డీఓ ఆఫీస్లో మేము అప్లికేషన్స్ పెట్టినా కూడా వాళ్ళు సమయానికి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా అర్జీలు పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు. కలెక్టర్ గారి ముందర వారి బాధలన్నీ చెప్పుకున్నారు. ఆ తర్వాత కూడా ఇంకొక విషయం ఏంటంటే ఒక దివ్యాంగుడు అనేది కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటున్నాడు, కాలు పనిచేయట్లేదు. కానీ పెన్షన్ తీసుకున్నా కూడా తనకు ముగ్గురు కూతుర్లు నుండి మాకు పెన్షన్ సరిపోవట్లేదు, మాకు ఏదైనా సరే ఉద్యోగం ఇప్పించండి అని చెప్పేసి ప్రభుత్వానికి కొన్ని సంవత్సరాల నుంచి అప్లికేషన్స్ పెట్టుకుంటున్నాడు, అయినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. దీని మీద కూడా ప్రజావాణిలో అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అలాగే కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు వాళ్లకు మేము అండగా ఉంటాము, నెలకు 25,000 రూపాయలు పెన్షన్లు ఇస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళ భూములు కూడా ఇస్తాము, వాళ్ళ భూములు కేటాయించి నెలకు 25,000 పెన్షన్ కూడా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలకు రాకముందు చెప్పింది. సో ఇప్పటిదాకా వాళ్ళని పట్టించుకోవట్లేదు. తెలంగాణ ఉద్యమం కోసం మేము పోరాడి మా మీద కేసులు కూడా అయినాయి, ఆ కేసుల నుంచి కూడా మమ్మల్ని కేసులు తొలగించి మా కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎలాంటి కూడా మా మీద పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ తెలంగాణ ఉద్యమకారులకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి కూడా అర్జీలు కూడా పెట్టుకోవడం జరిగింది. దాంతో పాటు తెలంగాణలో పథకాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వము ఇప్పటి కూడా ఒక్క పథకం కూడా మాకు రావట్లేదు అని చెప్పేసి, మా ఇంట్లో అర్హులు ఉన్నారు, మేము అర్హత ఉంది మాకు, అయినా కూడా మాకు పథకాలు అందట్లేదు అని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి కొంతమంది దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది, వాళ్ళ బాధలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఇలా ఈ ఏదైతే మీటింగ్ పెట్టినరో ప్రజావాణి మీటింగ్ పెట్టిన వెంటనే దాదాపుగా ఒక్క రోజులోనే 345 దరఖాస్తులు అనేది కలెక్టర్ గారి ముందుకి రావడం జరిగింది. కలెక్టర్ గారే షాక్ అయిపోయారు, ఏంటి ఇంత అప్లికేషన్స్ ఉన్నాయి ఏంటి మన ఈ జిల్లాలో అని చెప్పేసి. ఒక కరీంనగర్ జిల్లాలో ఎన్ని ఉంటే వేరే జిల్లాలో తెలంగాణలో ఇంకెన్ని అప్లికేషన్స్ ఉండొచ్చు. సో దీని మీద కలెక్టర్ గారు స్పందించడం జరిగింది. సో ఏదైనా సరే మీకు సమస్య ఉంటే ఈ ఒక్క సమస్య కాదండి, ఏ చిన్న సమస్య కూడా కాదు, మీకు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీ సమస్యలు తీయకపోతే అలాంటి సమస్యలు కూడా మా ముందుకు తీసుకురండి. భూమి సమస్యలు ఏవైనా ఉన్నా సరే, మీ హెల్త్కి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా సరే, మీ పెన్షన్కి సంబంధించినవి ఏవైనా సరే, మీ స్కాలర్షిప్లకు సంబంధించినవి ఏవైనా సరే, అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాలి అవి రావట్లేదు అనుకున్న ప్రతి సమస్యకు మేము పరిష్కారం చూపించాలా మేము చూసుకుంటాము, మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తామని చెప్పేసి అప్పటికప్పుడు కలెక్టర్ గారు చిత్రా మిశ్రా గారు వాళ్ళ అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, వీళ్ళ సమస్యలు వెంటనే తీర్చాలి అని చెప్పేసి. సో మీరు కూడా ఏదైనా సమస్య ఉంది, ఇప్పుడు మీకు పెన్షన్ రావట్లేదు, లేదా మీ భూమి రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, లేదంటే ఇంకేదన్నా పథకాలు మీకు సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి మీరు అనుకున్నట్టయితే మీ ఎంపీడీఓ ఆఫీస్ కానివ్వండి, మండల ఆఫీస్ కానివ్వండి, డిఆర్డీఓ ఆఫీస్లో కానీ మీకు ఏదైతే ఫైల్ అప్లికేషన్ దరఖాస్తులు అక్కడే ఉన్నట్టయితే మీరు వెళ్ళి మీ జిల్లాలో కలెక్టర్ గారు ప్రజావాణి మీటింగ్లు పెడుతుంటారు, ఇలా అప్పుడప్పుడు పెడతా ఉంటారు, ఖచ్చితంగా పెడతా ఉంటారు. అప్పుడు మీరు వెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ గారి దగ్గరికి డైరెక్ట్ గా మీరు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎందుకంటే
మీరు ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో దరఖాస్తులు చేసినా, మండల ఆఫీసులో దరఖాస్తులు చేసినా, డిఆర్డీఓ ఆఫీసులో దరఖాస్తులు చేసినా డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు మీరు దరఖాస్తులు చేసేది డైరెక్ట్ కలెక్టర్ గారికి కాబట్టి అక్కడ నుంచి డైరెక్ట్ పైకి వెళ్తాయి అనమాట. సో ఏదైనా సరే మీకు జిల్లాలో సమస్యలు ఉంటే, డెఫినెట్ గా మీకు ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ప్రజావాణి జరిగితే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మీ సమస్య ఏదో అప్లికేషన్ ద్వారా ఇవ్వండి. డెఫినెట్ గా మీ సమస్య పరిష్కరించే అవకాశం అనేది కలెక్టర్ గారు తప్పకుండా చూసుకుంటారు. ఇదే చెప్పడం జరిగింది. చిత్రా మిశ్రా గారు కూడా కలెక్టర్ గారు ఇదే చెప్పారు. నీ ఒక్కదాన్నే కాదు, మన తెలంగాణలో అన్ని జిల్లాల కలెక్టర్లు ఇదే సమస్య మీద ఖచ్చితంగా పోరాడతారు. మీరు ఏదైనా సమస్య మీ ముందు అధికారుల నుంచి అవ్వకపోతే డైరెక్ట్ మా దగ్గరికి రండి, మేము తీరుస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో తెలంగాణలో ఏ సమస్య ఉన్నా మీకు చిన్న ఆఫీసులో అధికారుల నుంచి అవ్వట్లేదంటే ప్రజావాణి జరిగినప్పుడు ఖచ్చితంగా మీ డిస్ట్రిక్ట్ లో వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ చేయండి. మీ సమస్య ఖచ్చితంగా తీర్చే అవకాశం అయితే ఉంటుంది. 99% మీ సమస్య తీరే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీ సమస్య పరిష్కరిస్తారు డెఫినెట్ గా. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. చిన్న అప్డేట్స్ అక్కడ పెడుతూ ఉంటాను, ఇక్కడ వీడియోలో పెట్టలేనివి. సో డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ వాట్సాప్ ఛానల్ మీద క్లిక్ చేసి ఆ లింక్ మీద వాట్సాప్ ఛానల్ వెంటనే జాయిన్ అయిపోండి. అందరికీ నమస్కారం.